మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నమ్మి ఊరకుండు, నా అంతరంగములో విశ్రాంతి పొందు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 198వ రోజు, జూలై 17వ తేదీ. అంశము వాతావరణాన్ని సృష్టించుట. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు 11వ అధ్యాయము 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఇక్కడ కొంతకాలం క్రితం దాదాపు సమయం 5 గంటలయ్యింది. ప్రతి ఒక్కరిని వారి వారి చోట్లకి పంపుచుంటిమి. గేట్ల వద్ద ఉన్న బాలురు ప్రజలను పంపే పనిలో ఉన్నారు. నేను వంటగదిలోకి వెళ్ళాను. అక్కడ నా భార్య బాగా ఏడుస్తూ కూర్చుంది. 2 చిన్నారులు వారు నేలపై కూర్చొని తమ ఆట వస్తువుల కోసం గొడవ పడుతూ ఉన్నారు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. నా భార్య మిడా చెప్పింది, బిల్లీ, నేను విసిగిపోతున్నాను. ఆమె చెప్పింది, ఈ పిల్లలు రోజంతా ఒక్క ముక్క కూడా తినలేదు. వంటగది నిండా ఆహారం ఉంది, ఇంటి నిండా ఆహారం ఉంది. మరియు ఆమె చెప్పింది, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. 35 ఏళ్ల వయసు గల ఆమె, మరియు ఆమెది నెరసిన జుట్టు, మరియు అది నాకు జనాలకి మధ్య ఆమె నిలబడి ఉంది. నేను, సరే ప్రియతమా అని అన్నాను. ఆమె, ఎందుకు, నాకు ఏమి చేయాలో తెలియట్లేదు అని అన్నది. మరియు ఆ దీన చిన్నపిల్లవాడి గూర్చి ఆమె పట్ల నాకు జాలి కలిగింది. ఇప్పుడు నా భార్య అక్కడ కూర్చొని ఆమె ఏడుస్తోంది. కాబట్టి ఇప్పుడు నేను చేయవలసినది పరలోక తండ్రి అని నా హృదయంలో అంటిని. ఇప్పుడు నేను చేయవలసింది ఇక్కడ వేరే వాతావరణాన్ని సృష్టించటం. నేను, పరలోక తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు నేను నీ ప్రజలకు సేవ చేస్తున్నాను. ఇక్కడ నా పేద చిన్న భార్య ఎంతో వేసారిపోయింది. అక్కడ కూర్చున్న పిల్లలు ఒకరి జుట్టు ఒకరు లాగుకుంటూ దిమ్మెల మీద కొట్టుకుంటున్నారని నేను అన్నాను. మాకు అది వద్దు, కాబట్టి నీవే నాకు సహాయం చేయండి. తండ్రి, నీవు దీన్ని చేస్తావని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను, మంచిది, ప్రభువును స్తుతించండి ప్రియతమా. ఇది ఒక అద్భుతమైన రోజు.
నేను కొంతకాలం క్రితం ఆ పిల్లవాడు బయటకు వెళ్ళి బ్రేసెస్ తీసివేసి వెళ్ళిపోయాడా అని అంబులెన్సులో ఉన్న ఆ వ్యక్తి, బ్రదర్ బ్రన్హాం, ఆ మాట పలకండి. వారు చేయాల్సిందల్లా అంతే. నా బిడ్డ ఇక్కడ నుండి బయటకు వచ్చును. హో, ఎంత నమ్మకం! మీకు తెలుసా, నేను మాట్లాడాను. ఆమె హో ప్రియా అని చెప్పింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ హో, ఈ పిల్లల్ని చూడండి, వారు ఉదయం నుండి ఏమీ తినలేదు అని చెప్పింది. నేను వంటగదిలో తిరగలేకపోతున్నానని చెప్పింది. నేను హో అవును, కానీ అంతే. అంతా అయిపోయాక మనం ఏమి చేయబోతున్నామో ఆలోచించు. నేను ఓ మై, మనం వారితో అక్కడ కూర్చున్నప్పుడు, ఈ రోజుల్లో ఆ బంగారు గంటలు మ్రోగించినప్పుడు మరియు జూబ్లీ పాటలు పాడటం ప్రారంభించినప్పుడు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు వచ్చిరి. నేను ప్రకాశించడం చూడు అని అన్నాను. మరియు నేను, ప్రియతమా, నిన్ను అలా చేయి పట్టుకుని ఆ బంగారు వీధుల్లోకి మనం నడిచి వెళ్ళాము అని అన్నాను. ఆమె ముఖం వైపు నుండి ఒక చిన్న చిరునవ్వు రావడం నేను చూశాను. మరియు మనం త్వరగా బయటకు వెళ్ళి ఎక్కడికైనా వెళ్దాము. పాత కారులో ఎక్కి కొండపై ఎక్కడో ఒక చోట మనం మంచి సమయం గడుపుదాము అని అన్నాను. ఆమె వెంటనే భోజనం సిద్ధం చేయడం ప్రారంభించింది. అప్పుడప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నేను ప్రార్థిస్తున్నాను, ఓ ప్రభువా, ఇప్పుడు ఇలా ఉండటానికి బదులుగా సంతోషంగా ఉండటానికి ఈ వాతావరణాన్ని సృష్టించనివ్వండి. నేను ఆమెపై అలా చేతులు వేసి, ప్రియా, నీకు తెలుసా అని అన్నాను. నేను నా చేతులు ఆమెపై వేసి ఆమెతో మాట్లాడుతున్నాను. కానీ నేను ఆమెపై యేసు నామములో నా చేతులు వేస్తున్నానని ఆమె అనుకుంది. చూసారా? అప్పుడు, ప్రియా, నీకు ఏమి తెలుసు? ఇదెంతో అద్భుతంగా ఉంది అని అన్నాను నేను. నీకు తెలుసా, ఈ రాబోయే వేసవిలో మనం పర్వతాలకు వెళ్తున్నాము అని అన్నాను. నాకు సెలవుల సమయం దొరికిన వెంటనే అని అన్నాను. నేను అన్నాను, ఆ పిల్లలు ఆ మంచినీటి చేపలలో ఒకదాన్ని పట్టుకోవడం నేను చూడాలనుకుంటున్నాను. నీకది నచ్చలేదా? ఆమె అంది, హో, అది చాలా సరదాగా ఉంటుంది. నేను అన్నాను, సరే, అది ఇప్పుడే వస్తుంది. నేను అన్నాను, అవును ప్రియతమా, అది బాగానే ఉంటుంది. ఓ ప్రభువా, దయచేసి. మరియు మీకు తెలిసిన మొదటి విషయం ఏమిటంటే, ఆమె నవ్వుతూ పాడుతూ ఉంది. పిల్లలు అక్కడ తమ ఆట వస్తువులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతూ ఉన్నారు. చూడండి, అది అలాగే ఉంది. మీరు నమ్ముతూనే ఉండండి. సరి అయిన వాతావరణాన్ని సృష్టిస్తారు. మీరు ఇప్పుడు నమ్ముతారా అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన అద్భుతమైన అంశం. ఒకే ఒక దేవుడును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. షాలోము రాజుగా ఉన్న ఆ మహా గొప్ప దేవునికి, సర్వశక్తివంతుడైన దేవునికి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మనల్ని ఎల్లప్పుడూ నడిపించే ఆ మహిమగల దేవునికి, మన కుటుంబాలలో ఎల్లప్పుడూ ఆయన కదులుతూ నిత్యము ఆయనలో ఆనందింపజేసే ఆ గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అల్పులమైన మన కొరకు ఆయన ఎంతో బాధ్యత గల దేవుడుగా ఉండి ఆయన మనల్ని ఎంతో పట్టించుకుంటూ ఉన్నాడు. మన కుటుంబాల్లో ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆనందాన్ని నింపుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయనలో ఆనందించులాగున మన కుటుంబాలను ఎల్లప్పుడూ ఆయనలో ప్రజ్వలింపజేస్తూ ఉన్నాడు. ఏ యోగ్యత, అర్హత లేని మన కుటుంబాలను సరి అయిన వాతావరణాన్ని సృష్టిస్తూ మన కుటుంబాలను ఎంతో ఆహ్లాదంగా మారుస్తూ ఉన్నాడు. శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తూ మన కుటుంబాల పట్ల ఆయన ఎంతో బాధ్యత వహిస్తూ ఉన్నాడు. ఏ కుటుంబంలో అయితే ఆయన జీవిస్తాడో, ఏ కుటుంబంలో ఆయనకు చోటు దొరుకుతుందో నిశ్చయంగా ఆ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత, సంతోషముగా ఉంటాయి. అలాంటి కుటుంబాలతో నిత్యము ఆయన జీవిస్తూ ఆయనలో భాగముగా మార్చుకుంటూ ఉన్నాడు. ఎక్కడైతే సమాధానం ఉంటుందో, సమాధానానికి కర్త అయిన దేవుడు ఆ కుటుంబాల్లో జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఉంటే
ఎల్లప్పుడూ మన కుటుంబాలు ఆయనలో ఎంతో సంతోషంగా ఉండగలుగుతాయి. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో నిశ్చయంగా ఆయనకు చోటు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. సమాధానానికి కర్త అయిన దేవుడు ఆయన, షాలోము రాజు ఆయన. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఏ కుటుంబంలో ఆయన ఉండడో ఆ కుటుంబాలు ఎంతో గందరగోళంగా ఉంటాయి, ఎంతో కలవరంతో ఉంటాయి. పిల్లలు ఒకవైపు, తల్లిదండ్రులు ఒకవైపు, భార్య ఒకవైపు, భర్త ఒకవైపు. నిశ్చయముగా ఆ కుటుంబంలో సాతానుడు ఎంతగానో చోటు చేసుకుని ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ, ఆ కుటుంబంలో అనేక కలవరములను లేపుతూ సఖ్యత లేకుండా చేస్తాడు. సాతానుకు నిలయముగా ఉన్న అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, కుటుంబ వ్యవస్థలు పాడైపోతూ ఉన్నాయి. వాక్యానికి చోటు లేని దగ్గర నిశ్చయముగా ఆ కుటుంబాలు శాంతి సమాధానాన్ని కోల్పోయి ఎంతో దయనీయంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరుల, ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే నిశ్చయంగా ఆయనలో ఆనందించడానికి మనం ఎంతో కృప పొందిన వారమై ఉన్నాము. ఆయన వాక్యానికి మన కుటుంబాల్లో చోటు దొరికితే నిశ్చయంగా ఆయనే మన మధ్య సమాధానానికి కర్తగా ఉండి మన కుటుంబాన్ని ఆనందంగా జీవింపజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారు, ప్రియ దేవుని బిడ్డలారు, దేవుడు మన కొరకు ఇచ్చిన అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. వాతావరణాన్ని సృష్టించుట, సరి అయిన వాతావరణాన్ని సృష్టించుట. ఇక్కడ కొంతకాలం క్రితం దాదాపు సమయం 5 గంటలైంది. ప్రతి ఒక్కరిని వారి చోట్లకు పంపుచుంటిమి. గేట్ల దగ్గర ఉన్న బాలురు ప్రజలను పంపే పనిలో ఉన్నారు. నేను వంటగదిలోనికి వెళ్ళాను. అక్కడ నా భార్య బాగా ఏడుస్తూ కూర్చుంది. 2 చిన్నారులు నేలపై కూర్చొని తమ ఆట వస్తువుల కోసం గొడవ పడుతూ ఉన్నారు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. నా భార్య మెడా చెప్పింది, బిల్లి, నేను విసిగిపోతున్నాను. ప్రియ సోదరులారా, ఇదే సిచ్యువేషన్ ఈరోజు మన కుటుంబాల్లో కూడా కనిపిస్తూ ఉన్నది. మన కుటుంబాల్లో ఉన్న పిల్లలను సాతాను కలవర పెడుతూ ఉన్నాడు. మనలను బాధించడానికి, మనలను శోధించడానికి సాతాను పిల్లల్లోకి ప్రవేశించి వారిని మనపై ప్రయోగిస్తూ ఉంటాడు. వాడు మనల్ని ఏమీ చేయలేక మన కుటుంబంలో ఏదో రీతిగా వాడు ప్రవేశించాలని వాడు పిల్లలను వాడుకుంటూ ఉంటాడు. పిల్లలను మాట వినకుండా చేస్తూ ఉంటాడు. మనల్ని విసిగిస్తూ ఉంటాడు. మనకు సరి అయిన వాతావరణాన్ని లేకుండా, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక విషయాన్ని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నా భార్య మెడ ఏడుస్తూ ఉందని, 2 చిన్నారులు వారు నేలపై కూర్చొని తమ ఆట వస్తువుల కోసం గొడవ పడుతూ ఉన్నారని, ఇల్లంతా గందరగోళంగా ఉందని, వారితో నేను పడలేకపోతున్నానని, నేను విసిగిపోయానని మన ప్రవక్త గారి భార్య చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రోజంతా ఈ పిల్లలు ఏమీ తినకుండా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారని, ఏ మాత్రం మాటకు లోబడకుండా వారు ఎంతో విసిగిస్తున్నారని ఆమె ఎంతో వేసారిపోయినట్టుగా చెప్తూ ఉన్నది. నాకు ఏమి చేయాలో తెలియట్లేదని ఆమె ఎంతో బాధపడుతూ ఉన్నది. ఈ విధముగా ప్రవక్తతో మెడా చెప్తున్నట్టుగా ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను చేయవలసినది ఒక్కటే, పరలోక తండ్రి అని నా హృదయంలో అంటిని. ఇప్పుడు నేను చేయవలసింది ఇక్కడ వేరే వాతావరణాన్ని సృష్టించడం. నేను ఇప్పుడు పరలోకపు తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు నేను నీ ప్రజలకు సేవ చేస్తున్నాను. ఇక్కడ నా పేద చిన్న భార్య ఎంతో వేసారిపోయింది. అక్కడ కూర్చున్న పిల్లలు ఒకరి జుట్టు ఒకరు లాగుకుంటూ దిమ్ముల మీద కొట్టుకుంటూ ఉన్నారని నేను విన్నాను. మాకు అలాంటి వాతావరణం వద్దు, కాబట్టి నీవే మాకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, నీవు దీన్ని చేస్తావని నేను నమ్ముతున్నాను. ప్రియ సోదరులారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము, కానీ సర్వము ఎరిగిన దేవుడు, సమస్త పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, సమస్తాన్ని చక్కబెట్టగలిగిన దేవుడు, మన కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించగలిగిన గొప్ప సమాధానానికి కర్త అయిన దేవుడు నేటికి ఆయన మనతోనే ఉన్నాడు. మనం ఏమీ చేయలేము, కానీ
మన పిల్లలను ప్రభువుకు అప్పగించవలసిన వారమై ఉన్నాము. ప్రభువు దృష్టికి అప్పగించినట్లయితే సమస్త పరిస్థితులను ఆయన మార్చగలడు. మన ప్రవక్త సరి అయిన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అక్కడ నిమ్మలముగా మార్చడానికి, వారందరినీ ఆనందంగా ఉంచడానికి ఆయన ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మంచిది, ప్రభువును స్తుతించండి. ఓ ప్రియతమా, నేను ఇది ఒక అద్భుతమైన రోజు అని అన్నానని. కొంతకాలం క్రితం ఒక పిల్లవాడు బయటకు వెళ్ళి బ్రేసెస్ తీసివేసి వెళ్ళిపోయాడని, అయితే అక్కడ అంబులెన్స్లో ఉన్న ఒక వ్యక్తి నన్ను ఈ రీతిగా అడిగాడని. బ్రదర్ బ్రన్హామ్, ఆ మాట పలకండి, వారు చేయాల్సిందల్లా అంతే, ప్రభు అయిన యేసుకు అప్పగించడం. నా బిడ్డ ఇక్కడ నుండి బయటకు వచ్చునని అతడికి ఎంత నమ్మకం. మీకు తెలుసా, నేను మాట్లాడాను. ప్రియ సోదరులారా, సాతాను మన బిడ్డల్లోకి ప్రవేశించి అనేక విధాలుగా మనల్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటాడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటేనని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనం ప్రభువును స్తుతిస్తూ ప్రభువు చేతికి అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఆయనే మన బిడ్డలను మార్చువాడు, సరైన స్థితికి తెచ్చువాడు. ప్రియ సోదరులారా, ఆమె అన్నది, ఓ ప్రియా, ఇది చాలా అద్భుతంగా ఉంది. దేవుడు కార్యం చేయగల సమర్థుడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ పిల్లల్ని చూడండి, వారు ఉదయం నుండి ఏమీ తినలేదు అని చెప్పింది. నేను వంటగదిలో తిరగలేకపోతున్నానని ఆమె చెప్పినట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. అవును, కానీ అంతే. ఈ లోకంలో ఈ కుటుంబ పరిస్థితులు, ఈ భౌతిక దేహాల్లో ఉన్న మన కుటుంబాలు ఈ విధముగానే ఉంటాయని, ఈ సాతాను ఏదేనులో ఉన్న మన కుటుంబాలు అనేక ప్రలోభాలు పడక తప్పదని ఆయన చెప్తూ ఉన్నాడు. మన పౌర హక్కు పరలోకమందు ఉన్నదని, మనం ఇక్కడ స్థిర నివాసులము కాదని ఆయన చెప్తున్నట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ఆయన అంటున్నాడు, అవును, కానీ అంతే. అంతా అయిపోయాక, ఈ భౌతిక యాత్ర ముగించబడ్డాక మనము ఏమి చేయబోతున్నామో ఆలోచించు అని మన ప్రవక్త ఆమెతో చెప్తూ ఉన్నాడు. అక్కడ సరి అయిన వాతావరణాన్ని సృష్టించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం వారితో అక్కడ కూర్చున్నప్పుడు, ఆ రోజుల్లో వారు ఆ బంగారు గంటలు మ్రోగించినప్పుడు మరియు జూబ్లీ పాటలు పాడటం ప్రారంభించినప్పుడు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు వచ్చిరని, నేను అప్పుడు ప్రకాశించడం చూస్తానని ఆయన అక్కడ మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ఆ పరలోక సంబంధమైన విషయాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఓ ప్రియతమా, నేను నిన్ను అలా చేయి పట్టుకుని ఆ బంగారు వీధుల్లోకి మనం నడిచి వెళ్ళాము అని అన్నాను. ఆమె ముఖంపై నుండి ఒక చిరునవ్వు రావడం నేను చూశాను. మరియు మనం త్వరగా బయటకు వెళ్ళి ఎక్కడికైనా వెళ్దాము. పాత కారులో ఎక్కి కొండపై ఎక్కడో ఒక చోట మనం మంచి సమయాన్ని గడుపుదాము అని అన్నానని, ఆమె వెంటనే భోజనం సిద్ధం చేయడం ప్రారంభించిందని. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన ప్రవక్త ఆ పరలోక సంబంధమైన విషయాలను గుర్తు చేస్తూ, ఈ లోకములో మనం ఈ భౌతిక బాంధవ్యాలను తెంచుకున్న తర్వాత, మనం పరలోక స్థలాలను దర్శించిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణాన్ని గుర్తు చేస్తూ, మనం ఒక రోజున ఈ విధముగా ఉండబోతున్నామని ఆయన చెప్తూ ఉన్నాడు. అక్కడ సరి అయిన వాతావరణాన్ని ఆయన మారుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె వెంటనే భోజనం సిద్ధం చేయడం ప్రారంభించింది. ఆయన ఇంకా ఈ విధముగా అన్నాడు, ప్రభువా, ఇప్పుడు ఇలా ఉండటానికి బదులుగా సంతోషంగా ఉండటానికి ఈ వాతావరణాన్ని సృష్టించనివ్వండి. నేను ఆమెపై అలా చేతులు వేసి, ప్రియా, నీకు తెలుసా అని అన్నాను. నేను నా చేతులు ఆమెపై వేసి ఆమెతో మాట్లాడుతున్నాను, కానీ నేను ఆమెపై యేసునామములో నా చేతులు వేస్తున్నానని ఆమె అనుకుంది. నేను ప్రార్థిస్తున్నానని అనుకుంది. అప్పుడు, ప్రియా, నీకు ఏమి తెలుసు, ఇదెంతో అద్భుతంగా ఉంది అని అన్నాను. నీకు తెలుసా, ఈ రాబోయే వేసవిలో మనం ఆ పర్వతాలకు వెళ్తున్నాం. నాకు సెలవు దినం దొరికిన వెంటనే అని అన్నానని
ఆ పిల్లలు ఆ మంచినీటి చేపలలో ఒక దాన్ని పట్టుకోవడం నేను చూడాలనుకుంటున్నానని ఆయన చెప్తున్నాడు. నీకది నచ్చలేదా? హో, ఆమె అంది. అది చాలా సరదాగా ఉంటుంది బిల్లి అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, అది ఇప్పుడే వస్తుంది. నేను అన్నాను, అవును ప్రియతమా, అది బాగానే ఉంటుంది. ఓ ప్రభువా, దయచేసి ఇక్కడ సరి అయిన వాతావరణాన్ని సృష్టించండి. ఆయన అంటున్నాడు, మీకు తెలిసిన మొదటి విషయం ఏమిటంటే ఆమె నవ్వుతూ పాటలు పాడుతూ ఉంది. పిల్లలు అక్కడ తమ ఆట వస్తువులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతూ ఉన్నారు. ఓ, నమ్ముతూనే ఉండండి. సరి అయిన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభువుకు స్తుతులు చెల్లించండి. ఆయనను మహిమపరచండి. మీ కుటుంబాలలోకి ఆయనను ఆహ్వానించండి. సమాధానానికి కర్త అయిన దేవుడు మీ మధ్యకు వస్తే, మీ కుటుంబాలను దర్శిస్తే, మీ కుటుంబాలలో ఆయనకు చోటు దొరికితే నిశ్చయముగా మీ కుటుంబాల్లో సమాధానము, నెమ్మది, మనశ్శాంతి అన్నీ కలుగుతాయి. మీరు ఎంతో ఆనందముగా ప్రభువులో జీవించగలుగుతారని ప్రవక్త మనకు చెప్తూ ఉన్నాడు. విచ్ఛిన్నమైపోతున్న మన కుటుంబాలను బాగు చేసుకోవడానికి, మనము సరి అయిన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభువును ఆహ్వానించవలసిన వారమై ఉన్నాము. అందుచేత మనం చదువుకున్న వాక్య భాగంలో గమనించినట్లయితే, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థనలో ఏది అడిగితే, నెమ్మది కలగాలని అడిగితే, సరి అయిన వాతావరణం కావాలని అడిగితే, కుటుంబాలు ఎంతో శాంతి సమాధానముతో నింపబడాలని అడిగితే నిశ్చయముగా అవి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, సమస్త పరిస్థితులను చక్కబెట్టగలిగిన దేవుడు, సమాధానానికి కర్త అయిన రాజు ఆయన షాలోము రాజుగా ఉండి మన కుటుంబాలను ఎల్లప్పుడూ ఆయనలో ఉన్నతముగా జీవింపజేస్తూ ఉన్నాడు. మన కుటుంబాల్లో సమాధానముగా ఉండాలంటే, మన కుటుంబం మహోన్నత కళాఖండముగా ఉండాలంటే ఈ విధముగా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. భార్య ఒకవైపుకు, భర్త మరోవైపుకు లాగకూడదు. అలా చేస్తే అదొక భయంకరమైన కుటుంబమగును. వారు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సమ్మతించినప్పుడు మంచి కుటుంబముగా ఉండేదరు. అది దేవుని యొక్క మహోన్నతుని కళాఖండముగా పిలువబడుతుంది. అది నిజ కుటుంబాలకు ప్రతిరూపంగా ఉంటుంది. ఇక్కడున్న నిజ కుటుంబాలు దానికి ప్రతిరూపములని, ఆ మహోన్నతుని కళాఖండము మరలా వచ్చిందని ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భర్త తన భార్యతో ఇలా చెప్పినట్టుగా ఉంది, నీ ఒక మంచి స్త్రీగా ఉన్నట్లయితే, ఇంటి బాధ్యతను చక్కగా చేసినట్లయితే, నీవు నా ఎడల నమ్మకముగా ఉన్నట్లయితే, నా బట్టలు ఉతికి శుభ్రముగా ఉంచినట్లయితే, మనకి పిల్లలుంటే వారికి నీవు మంచి తల్లిగా ఉన్నట్లయితే, నీవు దీనిని చేసినట్లయితే నీవు యోగ్యురాలైన స్త్రీగా పిలువబడతావని, అలాంటి స్త్రీలు తన భర్తకు కిరీటమని ఆయన తెలుపుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మన కుటుంబాలు కట్టబడాలంటే తల్లి పిల్లలకు 5వ సువార్తగా ఉన్నది. పిల్లలను వాక్యంలో పెంచవలసిన అవసరం ఉన్నది. తల్లిపై ఎంతో బాధ్యత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ తల్లి అయితే తన పిల్లలను వాక్యంతో పెంచగలుగుతుందో ఆ పిల్లలు ఎంతో ఉన్నతముగా దేవునిలో ఉండగలుగుతూ ఉన్నారు. బిడ్డకి వచ్చే మొట్టమొదటి బోధకుడు తల్లియే. సువార్తలు 4. 5వ సువార్త తల్లి. మత్తయి, మార్కు, లూక, యోహాను మరియు తల్లి. ఒక తల్లి ఆత్మ నింపుదల దానిగా ఉండవలను. పిల్లలను ఎల్లప్పుడూ వాక్యంలో పెంచవలనని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. అలాంటి కుటుంబాలు ఎల్లప్పుడూ ఆయనలో విలసిల్లుతాయని, ఆయన వెలుగుతో నింపబడతాయని, ఆయన ప్రేమ, శాంతి, సమాధానము ఆ కుటుంబాల్లో నిండుగా ఉంటుందని ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. అలాంటి వాతావరణాన్ని సృష్టించడానికి తల్లిదండ్రులు ఏకముగా కూడి ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలని, దేవుని ఆహ్వానించాలని, ఆ కుటుంబంలో మంచి వాతావరణాన్ని సృష్టించులాగున చేయాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు.
ఆ గలిబిలిగా ఉన్న ఆ సమయంలో ప్రవక్త చేసినది అదే. దేవునికి ప్రార్థించాడు. అక్కడ ఎంతో గలిబిలిగా ఉన్నప్పుడు, ఆమె ఎంతో ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆమె ఆ బిడ్డల చేత విసిగి చెందుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రవక్త చేసింది ఒక్కటే. అక్కడ మంచి వాతావరణం సృష్టించడానికి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఏదైతే అడిగాడో అలాంటి మంచి వాతావరణాన్ని, మంచి నెమ్మదిని అక్కడ ప్రభు అనుగ్రహించి వారు సంతోషంగా ఆడుకుంటున్నట్టుగా, ఆమె నవ్వుతూ పాటలు పాడుతూ ఉన్నట్టుగా, ఆ పిల్లలు ఎంతో సరదాగా ఆడుకుంటున్నట్టుగా, అక్కడున్న సాతానుడు బయటకు వెళ్ళిపోయి అక్కడ సరి అయిన వాతావరణము సృష్టించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిశ్చయంగా మన మధ్య, మన కుటుంబాల్లో దేవునికి చోటు ఉన్నట్లయితే ఎంతో ఆనందముగా మన కుటుంబాలు ఆయనలో ఉన్నతంగా జీవించగలుగుతాయి. అలాంటి గొప్ప కృపను బట్టి మనలను ఆయనలో నడిపిస్తున్న విధానం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నువ్వు ఎల్లప్పుడూ మనతో ఆయన ఉండి మన పిల్లలను, మన కుటుంబాలను ఎల్లప్పుడూ ఆయనలో ఉన్నతముగా కట్టునుగాక. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మన కుటుంబాలలో ఆయనే నివసించి మనకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము కీర్తన 18-19 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక కుటుంబాలకు షేర్ చేయండి. దేవుని నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు అనేక కుటుంబాల్లో మెండుగా ఉండులాగున దేవుని సత్యవాక్యాన్ని ప్రకటించండి. దేవుని నిత్యమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, షాలోము రాజును, సమాధానానికి కర్త అయిన దేవుడు మీ కుటుంబాలలో ఎల్లప్పుడూ నిండుగా ఉండి మీకు శాంతి సమాధానములు అనుగ్రహించుగాక. మీ కుటుంబాల్లో నెమ్మది కలుగజేయునుగాక. మీ కుటుంబాలు ఆయనలో ఉన్నతంగా జీవింపజేయునుగాక. షాలోమ్. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. అడిగితే ఇవ్వబడునని, వెదకినా దొరుకుతుందని. అడిగితే ఇవ్వబడునని, వెదకినా దొరుకుతుందని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడెన్నడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడెన్నడు. అడుగుము విసుకక ఓ ప్రాణమా, నా ప్రాణమా. ప్రార్థించు ఎడతెగక ఓ ప్రాణమా, నా ప్రాణమా. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఆశపడిన ప్రాణమా,
అడిగిననే అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. నీవు అడిగినవన్నీయు దొరికినావని నమ్ముము. నీవు అడిగినవన్నీయు దొరికినావని నమ్ముము. ఆశతో కనిపెట్టుము, మంచి ఈవులు పొందుము. ఆశతో కనిపెట్టుము, మంచి ఈవులు పొందుము. ఆసక్తితో వెదకు ఓ ప్రాణమా, నా ప్రాణమా. అద్భుతం చూచెదవు ఓ ప్రాణమా, నా ప్రాణమా. ఆశపడిన ప్రాణమా, అడిగిననే అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఆశపడిన ప్రాణమా, అడిగిననే అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా. నమ్మి ఊరకుండు, నా అంతరంగములో విశ్రాంతి పొందు.